జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. ఇప్పటికే చాలా రోజుల నుండే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేశాయి. అయితే అభ్యర్థులు ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి తరుణంలో అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి ముందంజలో నిలిచింది. ఇక 1-2 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటు జూబ్లీ హిల్స్ బైపోల్ కు వచ్చే నెల తొలి వారంలో ప్రకటన రానుంది. ఈ క్రమంలో ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ముందస్తుగానే ప్రచారం ప్రారంభించింది. అభ్యర్థి విషయంలోనూ సర్వే ఆధారంగా అనూహ్య నిర్ణయం తీసుకుంది. అటు కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ లో గెలుపు కోసం కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. జూబ్లీ హిల్స్ లో సిట్టింగ్ స్థానంలో తిరిగి గెలిచేందుకు బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. కొంతకాలంగా గులాబీ పార్టీ అభ్యర్థి విషయంలో అనేక చర్చలు తెర మీదకు వచ్చాయి. మాగంటి గోపీనాథ్ భార్య, ఆయన సోదరుడు పేర్లపైన కుటుంబ సభ్యులతో బీఆర్ఎస్ నేతలు చర్చించారు. అదే సమయంలో నియోజకవర్గంలో పరిస్థితులపైన సర్వే చేయించారు. నియోజకవర్గంలో గోపీనాథ్ మరణంతో ఏర్పడిన సానుభూతితో పాటుగా పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా గోపీనాథ్ సతీమణి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా అధికారికంగా కేసీఆర్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించారు. ఇక కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు ఈ సీటు ఆశిస్తున్నారు. తొలి నుంచి రేసులో నిలిచిన అజహరుద్దీన్ ను పెద్దల సభకు ఎంపిక చేయడం ద్వారా రేసు నుంచి తప్పించారు. అదేవిధంగా ఇక్కడ ఎంఐఎం పోటీ కాంగ్రెస్ కు కీలకంగా మారనుంది. స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణాలు ఉప ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలా మంది రేసులో ఉన్నారని సిఎన్ రెడ్డి, బాబా ఫసీయుద్దీన్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్లతో సహా పలువురు టికెట్ అడుగుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. స్థానికులకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు కావడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించనున్నాయి. ఇక ఈ ఉపపోరు ఫలితం ప్రతిష్టాత్మకం కానుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. ఇప్పటికే చాలా రోజుల నుండే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేశాయి. అయితే అభ్యర్థులు ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి తరుణంలో అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి ముందంజలో నిలిచింది. ఇక 1-2 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటు జూబ్లీ హిల్స్ బైపోల్ కు వచ్చే నెల తొలి వారంలో ప్రకటన రానుంది. ఈ క్రమంలో ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ముందస్తుగానే ప్రచారం ప్రారంభించింది. అభ్యర్థి విషయంలోనూ సర్వే ఆధారంగా అనూహ్య నిర్ణయం తీసుకుంది. అటు కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ లో గెలుపు కోసం కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. జూబ్లీ హిల్స్ లో సిట్టింగ్ స్థానంలో తిరిగి గెలిచేందుకు బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. కొంతకాలంగా గులాబీ పార్టీ అభ్యర్థి విషయంలో అనేక చర్చలు తెర మీదకు వచ్చాయి. మాగంటి గోపీనాథ్ భార్య, ఆయన సోదరుడు పేర్లపైన కుటుంబ సభ్యులతో బీఆర్ఎస్ నేతలు చర్చించారు. అదే సమయంలో నియోజకవర్గంలో పరిస్థితులపైన సర్వే చేయించారు. నియోజకవర్గంలో గోపీనాథ్ మరణంతో ఏర్పడిన సానుభూతితో పాటుగా పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా గోపీనాథ్ సతీమణి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా అధికారికంగా కేసీఆర్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించారు. ఇక కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు ఈ సీటు ఆశిస్తున్నారు. తొలి నుంచి రేసులో నిలిచిన అజహరుద్దీన్ ను పెద్దల సభకు ఎంపిక చేయడం ద్వారా రేసు నుంచి తప్పించారు. అదేవిధంగా ఇక్కడ ఎంఐఎం పోటీ కాంగ్రెస్ కు కీలకంగా మారనుంది. స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణాలు ఉప ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలా మంది రేసులో ఉన్నారని సిఎన్ రెడ్డి, బాబా ఫసీయుద్దీన్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్లతో సహా పలువురు టికెట్ అడుగుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. స్థానికులకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు కావడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించనున్నాయి. ఇక ఈ ఉపపోరు ఫలితం ప్రతిష్టాత్మకం కానుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. ఇప్పటికే చాలా రోజుల నుండే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేశాయి. అయితే అభ్యర్థులు ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి తరుణంలో అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి ముందంజలో నిలిచింది. ఇక 1-2 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇటు జూబ్లీ హిల్స్ బైపోల్ కు వచ్చే నెల తొలి వారంలో ప్రకటన రానుంది. ఈ క్రమంలో ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ముందస్తుగానే ప్రచారం ప్రారంభించింది. అభ్యర్థి విషయంలోనూ సర్వే ఆధారంగా అనూహ్య నిర్ణయం తీసుకుంది. అటు కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ లో గెలుపు కోసం కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. జూబ్లీ హిల్స్ లో సిట్టింగ్ స్థానంలో తిరిగి గెలిచేందుకు బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. కొంతకాలంగా గులాబీ పార్టీ అభ్యర్థి విషయంలో అనేక చర్చలు తెర మీదకు వచ్చాయి. మాగంటి గోపీనాథ్ భార్య, ఆయన సోదరుడు పేర్లపైన కుటుంబ సభ్యులతో బీఆర్ఎస్ నేతలు చర్చించారు. అదే సమయంలో నియోజకవర్గంలో పరిస్థితులపైన సర్వే చేయించారు. నియోజకవర్గంలో గోపీనాథ్ మరణంతో ఏర్పడిన సానుభూతితో పాటుగా పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా గోపీనాథ్ సతీమణి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా అధికారికంగా కేసీఆర్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించారు. ఇక కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు ఈ సీటు ఆశిస్తున్నారు. తొలి నుంచి రేసులో నిలిచిన అజహరుద్దీన్ ను పెద్దల సభకు ఎంపిక చేయడం ద్వారా రేసు నుంచి తప్పించారు. అదేవిధంగా ఇక్కడ ఎంఐఎం పోటీ కాంగ్రెస్ కు కీలకంగా మారనుంది. స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణాలు ఉప ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలా మంది రేసులో ఉన్నారని సిఎన్ రెడ్డి, బాబా ఫసీయుద్దీన్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్లతో సహా పలువురు టికెట్ అడుగుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. స్థానికులకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు కావడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించనున్నాయి. ఇక ఈ ఉపపోరు ఫలితం ప్రతిష్టాత్మకం కానుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. ఇప్పటికే చాలా రోజుల నుండే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారు. అయితే అభ్యర్థులు ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి తరుణంలో అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి ముందంజలో నిలిచింది. ఇక 1-2 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటు జూబ్లీహిల్స్ బైపోల్ కు వచ్చే నెల తొలి వారంలో ప్రకటన రానుంది. ఈ క్రమంలో ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ముందస్తుగానే ప్రచారం ప్రారంభించింది. అభ్యర్థి విషయంలోనూ సర్వే ఆధారంగా అనూహ్య నిర్ణయం తీసుకుంది. అటు కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. జూబ్లీహిల్స్ లో సిట్టింగ్ స్థానంలో తిరిగి గెలిచేందుకు బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. కొంతకాలంగా గులాబీ పార్టీ అభ్యర్థి విషయంలో అనేక చర్చలు తెర మీదకు వచ్చాయి. మాగంటి గోపీనాథ్ భార్య, ఆయన సోదరుడు పేర్లపైన కుటుంబ సభ్యులతో బీఆర్ఎస్ నేతలు చర్చించారు. అదే సమయంలో నియోజకవర్గంలో పరిస్థితులపైన సర్వే చేయించారు. నియోజకవర్గంలో గోపీనాథ్ మరణంతో ఏర్పడిన సానుభూతితో పాటుగా పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా గోపీనాథ్ సతీమణి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా అధికారికంగా కేసీఆర్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించారు. ఇక కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు ఈ సీటు ఆశిస్తున్నారు. తొలి నుంచి రేసులో నిలిచిన అజహరుద్దీన్ ను పెద్దల సభకు ఎంపిక చేయడం ద్వారా రేసు నుంచి తప్పించారు. అదేవిధంగా ఇక్కడ ఎంఐఎం పోటీ కాంగ్రెస్ కు కీలకంగా మారనుంది. స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణాలు ఉప ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలా మంది రేసులో ఉన్నారని సిఎన్ రెడ్డి, బాబా ఫసీయుద్దీన్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్లతో సహా పలువురు టికెట్ అడుగుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. స్థానికులకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు కావడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించనున్నాయి. ఇక ఈ ఉపపోరు ఫలితం ప్రతిష్టాత్మకం కానుంది.